దాయిని సుప్పిని సుఖ పూసని తెల్లని మనసులు చల్లని మమతలు అల్లుకుపోయే మందిరం శాంతి నివాసం ఈ శాంతి నివాసం అమ్మా అమ్మో శాంతి నివాసం ఈ శాంతి నివాసం అమ్మో ఏంట్రా నీ గోలా? ఇక్కడ కూర ఎక్కడ పెట్టావే కనపట్లేదు. నీళ్ల బిందె పక్కన ఉంటుంది చూడు. అది ఎక్కడుంది? దారి కట్టంగా గిన్నెలు పెట్టదని ఎన్నిసార్లు చెప్పాలి నీకు? పొరపాటైందమ్మా. ఇడియట్. ఓ అమ్మా నిన్నేనే. నీతో తలపోటు వచ్చేలా ఉందిరా బాబు. ప్రశాంతంగా సీరియల్ కూడా చూసుకునివ్వు. అబ్బా కూర దొరకట్లేదు, వచ్చి ఒకసారి చూపించు. ఎద్దులా పెరిగావు, అది కూడా తెలియట్లేదు నీకు. పోపు డబ్బాలో డబ్బులు మాత్రం తీయడం తెలిసే. అరవకో, దొరికిందిలే. అవును, క్లాస్ ఎగ్జామినేషన్ మొదలు పెట్టేవేంటి? నువ్వు అసలు తండ్రివా జడ్జివా? అబ్బా ఇప్పుడే బ్రేక్ అయ్యాలా వీడు? చెత్త నా కొడుకు. అబ్బా మొత్తానికి కూర సూపర్ ఉంది. ఒరే ఇంకేమన్నా కావాలంటే ఇప్పుడే చెప్పు. అడ్వర్టైజ్మెంట్ వేసాడు, మళ్ళీ సీరియల్ సడన్ చెప్పావనుకో నీ కాలు రగ్గొడతాను. ఇప్పుడేం వద్దులే, ఏదైనా కావాలంటే అడుగుతాలే. సీరియల్ మధ్యలో డిస్టర్బ్ చేస్తే చంపుతా. సరేలే చేయనులే. అయినా టీవీ సౌండ్ ఏంటి అంతలా పెట్టావు? సీరియల్ స్టార్ట్ అయితే తెలియాలి కదరా, అందుకే. కరెంట్ పోతే ఏం చేస్తావే? పోదురా. ఒకవేళ పోతే దరిద్రపు నోరేసుకుని ఏదంటే జరిగిపోతుంది. నేనేం చేశానే? మాట్లాడుకో, నువ్వేం మాట్లాడితే అదే జరుగుతుంది ఇక్కడ. దేవుడా ఇప్పుడు కరెంట్ రావాలి. వచ్చిందా? రాలేదు. నువ్వే కదే నేనేదంటే జరుగుతుందన్నావు. ఊరుకోరా, సీరియల్ మిస్ అవుతుందని నేను టెన్షన్ పడుతుంటే నువ్వొకడివి. టీవీలో కూడా కరెంట్ పోతుంది కదా, ఇప్పుడు ఎక్కడ ఆగిందో అక్కడ నుంచే మొదలవుతుందిలే కరెంట్ వచ్చాక సీరియల్. ఊరే నీకు దండం పెడతాను, ఆపరా బాబు. ఉదయం వరకు కరెంట్ రానే రావద్దు. అదే గనక జరిగిందనుకో నీకు ఫుడ్ బెడ్ కట్ చేసేస్తాను. నేను ఊరికనే అన్నానే, అవన్నీ జరుగుతాయా ఏంటి? నేను చూస్తా ఉండు. బాబు మీ ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరేరా? ఏంటో చెప్పండి. అంటే నిచ్చెన కావాలి. అమ్మా అమ్మా ఎవర్రా? నిచ్చెన కావాలంట. మేడం మీ ఇదికొచ్చే కరెంట్ లైన్ ఆగిపోయింది, నిచ్చెన కావాలి. మా ఇంట్లో అయితే లేదు బాబు. ఎన్నింటికల్లా రావచ్చు కరెంటు? అది ఇప్పుడు అప్పుడే చెప్పలేమండి. అవునా? సర్లేండి, పక్క ఇంట్లో అడుగుతాలేండి. ఎక్కడికి రా? దొరికితే కొడతావు. కొట్టంలేరా? నువ్వు కొడతావు. అరే ఒకసారి ఆకరా. ప్రామిస్. ప్రామిస్. సరే ఏంటో చెప్పు. ఇప్పుడు నువ్వు పద్దు ఆంటీ వాళ్ళ ఇంటికి వెళ్ళి కరెంట్ ఉందో లేదో చూసిరాపో. ఎందుకే? ఉంటే టీవీ చూడ్డానికి వెళ్దామని. నిజమా? అయితే బబ్లు గారితో ఆడుకోవచ్చు. వెళ్ళు. ఇప్పుడు వెళ్ళొస్తా ఉండు. ఒరే ఉందా లేదా? ఉంది. అయితే త్వరగా పద, నాన్నగారు వచ్చేటప్పుడు చూసొచ్చేద్దాం. ఏవండి వదిన గారు ఉన్నారా? ఉన్నారని చెప్పాను కదే, మళ్ళీ ఉన్నారా అని అడుగుతావేంటి? నువ్వు ఆగరా. ఏంటండి వదిన గారు ఇలా వచ్చారు? ఏం చేస్తున్నారండి? శాంతి నివాసం సీరియల్ అయిపోవడానికి వచ్చింది. అవునా? ఇందాక బ్రేక్ వేసాడు కదా, దాని తర్వాత ఏం జరిగింది? అదా కొండయ్య రాఘవయ్య గెటప్ లో ఇంట్లోకి వచ్చాడని స్పెషల్ ఆఫీసర్ కి తెలుస్తుంది. పెళ్లి జరిగే రాఘవయ్యగా నటించేందుకు అనుమతిస్తాడు. అంటే రాఘవయ్య పోలీసులకి లొంగిపోయాడా? ఏమో వదినా, అది నాకు తెలీదు. గోడ దగ్గర నిచ్చెన రెడీ చేసావా? చేశాను. నువ్వు వెళ్ళి స్కూటర్ దగ్గర రెడీగా ఉంటావు, నేను 5 నిమిషాల్లో వచ్చేస్తాను. అలాగే. అయ్యయ్యో ఈ ఈదురుగాళ్ళు ఇప్పుడే రావాలా? టీవీ సెట్ చేద్దాం ఒకసారి ఇట్రా. అది నేను చేస్తానా ఆంటీ? అరే నీకు తెలీదురా అది? ఒరేయ్ మా ఇంట్లో కూడా ఇదే టీవీ కదా ఉంది. అయితే నీ ఇంట్లో చేసుకోపో.
ప్లీజ్ ఆంటీ నేను సెట్ చేస్తాను కదా. అమ్మా నేను చేస్తానమ్మా. నేను చెప్తాను రా. నేను చెప్తాను ఉండు. ఉండరా నేను చెప్తాను. మా ఇంటి రాజు నా టీవీరా. అమ్మా బంటిగాడు బట్టలు కొట్టేశాడే. లేదంటే నేను జస్ట్ పట్టుకున్నాను అంతే, బబ్బులు కూడా తిప్పేశాడు గట్టిగా. పోతే పోనీలే, రేపు ఎండమామూలు సీరియల్ చూసేదెలా? మా ఇంటికి రండి వదిన గారు. అసలే రేపు శుక్రవారం, మళ్ళీ సోమవారం దాకా సీరియలే రాదు. మీరు రండి వదిన గారు, మనం ఇద్దరం కలిసి ఎండమామూలు సీరియల్ చూద్దాం. నీ వల్ల ఇదంతా నువ్వు చేసావురా. నేను కాదు నువ్వంతా నువ్వే చేసావురా. నువ్వే చేసావు ఆంటీ. వీడే చేశాడు ఆంటీ. వీడే చేశాడు ఆంటీ. అబద్ధాలు ఆడకురా. దొంగ మొహం కూడా నువ్వే. దొంగ మొహం కూడా కాదు. ఒరే నువ్వు ఇంటికి రారా, నీకు సంగతి చెప్తా. నాదేం తప్పులేదమ్మా, అంతా బబ్బులు కూడా చేశాడు. ఎద్దులా పెరిగా ఒకరింటికి వచ్చినప్పుడు ఎలా ఉండాలో తెలీదా? ఛే, నీకు ఇంటికి రా, నీకు చెప్తా. పడక సాంప్రదాయిని సుప్పిని సుఖ పూసని నా